హాయ్! ఈరోజు నేను మా వంటిల్లోని ఏం చేస్తున్నాను అనంటే టమాటా పచ్చడి అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో చెప్తానండి. ముందుగా బాళీ స్టవ్ మీద పెట్టుకొని, నూనె వేసుకొని, ఇంగువ వేసుకొని, ఆవాలు, మెంతులు, 4 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోండి. ఈ క్వాంటిటీ అన్నది అర కేజీ టమాటాలకండి. ఇవి బాగా వేయించుకోవాలి. ఈ టమాటా పచ్చడి అన్నది టిఫిన్స్‌లోకి బాగుంటుందండి, రైస్‌లోకి కూడాను. చూడండి, నేను అర కేజీ టమాటాలని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మెంతులు, మిరపకాయలు, ఆవాలు వేగిపోగానే ఈ టమాటాలని అందులో వేసి తగినంత ఉప్పు వేయండి, పసుపు వేయండి, వేసుకొని ఒకసారి కలపండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు అలా ఉంచండి. ఈ పచ్చడి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. టమాటా పచ్చడి ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు. టిఫిన్స్‌లోకి బాగుంటుంది. రైస్‌లో కూడా కొంచెం వేరుశనగ నూనె వేసుకొని రైస్‌లోని ఈ పచ్చడి కలుపుకొని తింటే ఇంకా మీకు ఇంకా కూర అవసరం ఉండదన్నమాట. పచ్చడి అన్నమే తింటారు. మీరు వండుకున్న అన్నం కూడా అంతా అయిపోతుంది. అంత రుచిగా ఉంటుందన్నమాట ఈ పచ్చడి. చూడండి, ఇలాగా నూనెంతా పైకి తేలేంత వరకు మనం ఈ టమాటాలని ఇందులో వేయించుకోవాలి. చూడండి, నూనె అంతా పైకి తేలింది కదా. ఇప్పుడైతే నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేసి చల్లారంగానే మిక్సీ పడతాను అన్నమాట. టమాటా పచ్చడి బాగా చల్లారిపోయిందండి. అయితే ఇప్పుడు మనం మిక్సీ చేసేసుకున్నాము. మిక్సీ పట్టడానికి మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నానండి. ఈ పచ్చడి అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టమేనండి. నాకైతే ఇంకా ఇష్టము. చూడండి, ఇంకా మిక్సీ చేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూస్తేనే తినాలని అనిపిస్తుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ఈ టమాటా పచ్చడి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. మరి ఇంత బాగుంది కాబట్టి మీరు ఒక లైక్ ఇవ్వండి. మా వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం మటుకు మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.